బహుశా మీరందరూ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరందరూ గుర్తుండదు, ముందు రోజు వాళ్ళు కాకుండా ఎవరు గుర్తుండరు. కానీ ఆ స్టేజ్ నుంచి ఇవాళ నన్ను చూస్తూ నా కామెడీ చూస్తూ పెరిగిన వాళ్ళు మీరందరూ నాకు తెలుసు. చూసి మీ అందరి యొక్క ఆశీస్సులు పొందడం కోసం ఇక్కడికి వచ్చారు. అదే సార్, మీరు చాలా పెద్దవాళ్ళు కదా, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, కానీ మీరు మమ్మల్ని మీ చేత అంటే మా చేత మీరు ఆశీర్వదించబడటం ఏంటని మీరు అనుకోవచ్చు. ఆశీర్వదించడానికి, అభినందించడానికి వయసు కాదు ముఖ్యం, మనసు, హృదయం ముఖ్యం, ఆలోచన ముఖ్యం. అటువంటి ఉన్నతమైనటువంటి మనస్సు కలిగిన మీ అందరి దగ్గర, మీ దగ్గర నుంచి ఈ ఆశీస్సు పొందడం కోసం ఆల్ ది వే హైదరాబాద్ నుంచి నేను మన ఫ్రెండ్స్ అందరినీ రిక్వెస్ట్ చేశాను. అయ్యా, నేను ఈవినింగ్ వచ్చి 5 గంటలకు 6 గంటలకు మళ్ళీ అయిపోయిన తర్వాత 10 గంటల దాకా ఉండి అక్కడి నుంచి బయలుదేరేటువంటి పైకి ఇలా కనపడుతున్నాను, కానీ ముసలోడు చాలా యంగ్ అని అంటున్నా కూడా ఎలా అవుతాను? 40 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చిన వాడిని ఇవాళ కుర్రాడిని ఎలా అవుతాను బ్రదర్? నేను రాలేనని చెప్తే ఈ టైంలో వాళ్ళు మీరు వచ్చిన టైంకి మా పిల్లల్ని మీరు చూసి అభినందించి ఆశీర్వదించాలని నేను కోరినందుకు నేను ఇక్కడికి వచ్చాను. అందుకని వాళ్ళు యూ షుడ్ బి రెస్పెక్టెడ్ వెన్ యూ రెస్పెక్ట్ అదర్స్. మీరు అందుకని మనకి మనం ఎదుటి వాళ్ళని మనం గౌరవించగలిగితే, ఎదుటి వాళ్ళని మనం ఆనందించగలిగితే, ఎదుటి వాళ్ళని మనం ఆనందింప చేయగలిగితే మన జీవితం మనకు బాగుంటుంది. అందుకనే ఎదుటివాడు ఎలా ఉండాలి అని నువ్వు కోరుకుంటావు, భగవంతుడు నిన్ను ముందు అలాగే ఉంచుతాడు. అందుకని నువ్వు యు థింక్ గుడ్. మనకి ఏదో నాకు తెలిసి ఈ మధ్యకాలంలో భక్తులు చాలామంది ఏదో భక్తి కార్యక్రమాలు, పూజలు ఇవన్నీ చేస్తే చాలా భక్తులు వస్తున్నారు అనుకుంటున్నాం. కానీ మన పూర్వీకులు చెప్పిందే అది ఏంటంటే, పొద్దునే సూర్య నమస్కారాలు చేయమంటారు. సూర్యుడు లేచేప్పుడు మనం లేము, ఆయన పడుకునే టైం మనం నిద్రపోతాం. సో దట్ ఈస్ అవర్ టైమింగ్స్ ఇవాళ టుడే. కానీ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ హెల్త్, if you have good health, you have good thoughts. If you have good thoughts, you will do good things. If you do good things, you will get good result. If you get good result, God will be happy, if at all He is there. If God is there, He will give you moksha. సింపుల్ లాజిక్ నేను చెప్పాలనుకుంటున్నాను. నువ్వు మంచి పని చేస్తే, నా బిడ్డ ఇంత మంచి పని చేశాడు, ఇన్ని సత్కార్యాలు చేశాడు, ఇన్ని సత్ఫలితాలను అనుభవించేటట్టు చేశాడని తండ్రి సంతోషిస్తాడు. మనందరికీ తండ్రి ఎవరంటే భగవంతుడు అంటారు చూడండి, వాగద్ధాలు సంతృప్తం వాగద్ధం ప్రతిపత్తయ్యే జగత్ పితరం ఉంది పార్వతీ పరమేశ్వరం. పార్వతీ పరమేశ్వరుని జగత్తుని సృష్టించడాలంటే వాళ్ళు ఈ బిడ్డలందరినీ చూసి ఆనందిస్తాడు, అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మోక్షం అనేది వేరే సపరేట్ ఆర్టికల్, దాన్ని మనం తెచ్చుకోవడం కోసం ఏవేవో చేయాలంటే డూ గుడ్ థింగ్స్ గెట్ మోక్షం. అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. చిన్నప్పటి నుంచి నా చదువు నాతో పాటు నాకు మా నాన్న నేర్పినటువంటి మంచి మాటలతో, మంచి పద్ధతులతో వచ్చాను. కాబట్టి టుడే బ్రహ్మానందం ఈజ్ స్పీకింగ్ బిఫోర్ యూ యాజ్ పద్మశ్రీ, డాక్టరేట్, యాజ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. అత్యధిక సినిమాలు చేసిన వాళ్ళు ప్రపంచంలోనే ఎవరు లేరు. ఎంతమంది బ్రహ్మానందాలు ఉన్నారు, ఎంతమంది అబ్దుల్ కలాంలు ఉన్నారు, ఎంతమంది మహానుభావులు మీలో ఉంటారని ఆశిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.
కల్చరల్ ఫెస్ట్ స్ప్రింగ్ బి ఏ గ్రేట్ సక్సెస్. ఎప్పుడు మీ ముఖాల్లో ఇలాగే ఆనందం 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 వెలుగురాలని మీరందరూ బ్రహ్మానందంగా ఉండాలని